గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా క్రైస్తవ జనమా మేలు చేసిన మన ప్రియ తండ్రిని. దేవుని జనమా క్రైస్తవ జనమా మేలు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము. హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళ దీపం మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం. నీ ఆత్మదర్శనం ఆత్మానందం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం. నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణానిలయ విజ్ఞాన రూప నీ మహిమలనే కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి హృదయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ దివ్య బలి పూజను విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ నుండి శ్రీ పోలుశెట్టి జ్ఞానప్రకాష్ రావు మరియు శ్రీ పోలుశెట్టి రాజ్ కుమార్ గారులకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి కాపాడుచున్న దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు పోలుశెట్టి రాజ్ కుమార్, వారి భార్య, అట్లాగనే పి జ్యోతి, కుమార్తె పి భావన తెరేజా. అదేవిధంగా గురజాల విచారణ గుంటూరు మేత్రాసనం నుండి శ్రీమతి బి నిర్మలాదేవి ఆరోగ్యము కొరకు మరియు శ్రీమతి వెంకటరత్నమ్మ కుటుంబంలోని సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్న వారు శ్రీమతి వెంకటరత్నమ్మ మరియు కుటుంబ సభ్యులు. కర్నూలు మేత్రాసనం పెదకొట్టాల విచారణ నుండి కుటుంబ అభివృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాలను కోరుతూ ఈ దివ్య బలి పూజను శ్రీ అన్నపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే పెదకొట్టాల విచారణ కర్నూలు మేత్రాసనం నుండి శ్రీ బోరెడ్డి ఆనందరెడ్డి కుటుంబంలో మంచి ఆరోగ్యము, చక్కని అభివృద్ధిని ప్రసాదించుమని మరియ తల్లి పేర ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నవారు శ్రీమతి బి బాలమ్మ, శ్రీ బి శివరెడ్డి. హైదరాబాద్ అతిమిత్రాసనం నుండి
తన 60వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న శ్రీ చిట్టెం మరియదాస్ గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు వారి భార్య చిట్టెం రోజ్మేరీ, పిల్లలు అక్కలు ఎస్ మరియమ్మ, సిహెచ్ అంతోనమ్మ, సిహెచ్ శౌరమ్మ, మనవ చిన్నమ్మ. వారితో పాటు మరి చిట్టెం మరియదాస్ గారు ఇక్కడ సీనియర్ కెమెరామెన్గా పనిచేస్తూ ఉన్నారు మన మధ్య దివ్యవాణి టీవీ కేంద్రంలో. ప్రత్యేకించి దివ్యవాణి యావత్తు సిబ్బంది కూడా వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం ప్రార్థిస్తూ ఉంది. ప్రభు ఈరోజు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఏ భారం ఉన్నా ఈరోజు ప్రభు సన్నిధికి రా. ప్రభు వాక్యము ద్వారా నీకు ఆ భారాన్ని తొలగించనున్నాడు. అదేవిధంగా ఆత్మీయంగా ఆ ప్రభువుని స్వీకరించినట్లయితే, శారీరకంగా స్వీకరించలేని వాళ్ళు ఆత్మీయంగా ప్రభుని స్వీకరించండి. తప్పనిసరిగా ప్రభు మీ భారాన్ని తీసివేస్తాడు, మీకు విశ్రాంతినిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నీకు విశ్రాంతి లేదు అని అనిపిస్తూ ఉన్నట్లయితే, ప్రభు సహాయం కోరావా? ప్రభు సాన్నిధ్యం కోరావా? ప్రభు సహవాసంలోనికి వచ్చావా? ఒకవేళ ప్రభు రాకకు నీవే అడ్డుపడినట్లయితే, ప్రభు సహాయాన్ని కోరడానికి నీకు మనస్కరించకపోయినట్లయితే, ఆ ప్రభుని క్షమించమని ఈ సమయంలో, ప్రభువా నీ సహాయాన్ని నాకు దయచేయి, నీ మీద నాకు నమ్మకాన్ని కలిగించు అని ఆ ప్రభుని మనసారా వేడుకుంటూ ఆ ప్రభువుని క్షమాపణను కోరుకుందాం. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం పాపాలను ఒప్పుకొని ఆ ప్రభు ముందు మన తప్పిదాలని మన్నించమని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చునుగాక. ఆమేన్. ఉన్నాడు దేవుడు నాకు తోడు, వీడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, వీడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో ఉన్నా, నష్టాలలో నా, వేదనలో నా, శోధనలో నా, ఉన్నాడు దేవుడు నాకు తోడు, వీడనాడెన్నడు ఎడబాయడు. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా పాడుదము, మహిమా 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 పాడుదము, మహిమా అమరలోకమునందు ప్రభునకు అతిశయంబుగా మహిమ కలుగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట. అమరలోకమునందు ప్రభునకు అతిశయంబుగా మహిమ కలుగుట, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుట.
సర్వవేళల శాంతియగుట మహిమా 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 పాడెదము మహిమా 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 పాడెదము మహిమా పరమ ప్రభుడవు దేవ నీవు శక్తి పూర్ణుడవైన తండ్రి భక్తితో మేము కొలుతుమెప్పుడు నీదు మహిమను పొగడుచుందుము పరమ విభుడవు దేవ నీవు శక్తి పూర్ణుడవైన తండ్రి భక్తితో మేము కొలుతుమెప్పుడు నీదు మహిమను పొగడుచుందుము నీదు మహిమను పొగడుచుందుము మహిమా 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 పాడెదము మహిమా 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 పాడెదము మహిమా మహిమల పావనాత్మకు నీవు మాత్రమే పావనుండవు నీవు మాత్రమే ప్రభువు మాకు నీవు మాత్రమే సర్వోన్నతుడవు తండ్రి మహిమల పావనాత్మకు నీవు మాత్రమే పావనుండవు నీవు మాత్రమే ప్రభువు మాకు నీవు మాత్రమే సర్వోన్నతుడవు నీవు మాత్రమే సర్వోన్నతుడవు మహిమా 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 పాడెదము మహిమా 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 పాడెదము మహిమా పాడెదము మహిమా పాడెదము మహిమా. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుండి 10 వరకు వచనములు. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు జేతయు జయశీలుడునై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనుస్సులు నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును వ్యాపించును. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ. నా రాజు అయిన ప్రభు
ప్రభు కలకాలము నిన్ను కొనియాడెదను. కలకాలము నిన్ను కొనియాడెదను. నా రాజు అయిన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును, ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నిన్ను ప్రణుతింతును. అందరూ నా రాజు అయిన ప్రభు, నా రాజు అయిన ప్రభు కలకాలము నిన్ను కొనియాడెదను. కలకాలము నిన్ను కొనియాడెదను. ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. అతడు అందరికీ మేలు చేయును, తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. అందరూ నా రాజు అయిన ప్రభు, నా రాజు అయిన ప్రభు కలకాలము నిన్ను కొనియాడెదను. కలకాలము నిన్ను కొనియాడెదను. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నితింతురు, నీ ప్రాపము నుగ్గడింతురు. అందరూ నా రాజు అయిన ప్రభు, నా రాజు అయిన ప్రభు కలకాలం నిన్ను కొనియాడెదను. కలకాలము నిన్ను కొనియాడెదను. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. అతని కార్యములెల్లా కరుణతో నిండియుండును. అతడు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ నా రాజు అయిన ప్రభు, నా రాజు అయిన ప్రభు కలకాలము నిన్ను కొనియాడెదను. కలకాలము నిన్ను కొనియాడెదను. దేవా నీ శుభకర వాక్యం అవనిలు ప్రకటింతు. దేవా నీ శుభకర వాక్యం అవనిలు ప్రకటింతు. ఈ ప్రాణమే నీ గానమై, నీ వాక్యమే నా జీవమై. నీ ప్రాణమే నా జీవమై, నీ వాక్యమే నా జీవమై. కురిసెను అవనిలో అమృతధారగా విరిసెను మా బ్రతుకు. కురిసెను అవనిలో అమృతధారగా వలమును మా బ్రతుకు. దేవా నీ శుభకర వాక్యం అవనిలు ప్రకటింతు. దేవా నీ శుభకర వాక్యం అవనిలు ప్రకటింతు. రెండవ పట్టణము. ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసుకొనినచో మీరు జీవింతురు. పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుంచి 13వ వచనం వరకు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన మీ మర్త్య శరీరములకు కూడా జీవమును వసగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు, ఏలయనా మీరు శరీరానుసారులైనచో జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసుకొనినచో మీరు జీవింతురు. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు
ముక్తి మార్గము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 11 వచనాలు 25 నుండి 30 వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనని వినమ్ర హృదయుడునని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఒకవైపు పని ఒత్తిడి, ఇంకొక వైపు పిల్లల పెంపకం భారంగా పరిణమించడం, ఉద్యోగం, కొంతమంది విషయంలో అనారోగ్యం, ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు, భార్య భర్త ప్రవర్తన, చాలామందికి ఒంటరితనం, ఇంకొంతమందికి వృద్ధాప్యం, పలకరించేవారు లేకపోవడం, ఇలా కారణాలు అనేకం. ఇలాంటి సందర్భాలలో ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటావు? దీని నుండి బయటకి ఎలా వస్తావు? బయట ఎలా పడతావు? నిద్ర మంచిదే, మరి ఆహారం, మంచి ఆహారం కూడా ఉపయోగపడుతూ ఉంది. మందులు మాకులు ఇవన్నీ కూడా కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి, కానీ శాశ్వత పరిష్కారాలు మాత్రము కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈరోజు ప్రభువు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు ఆయన 3 మాటలు పలుకుతూ ఉన్నాడు. నా యొద్దకు రా, నా కాడి ఎత్తుకో, నా నుండి నేర్చుకో. నా దగ్గరకు రండి అనే ఆహ్వానం. ఎవరి నుండి ఈ ఆహ్వానం? సమస్తము తన ఆధీనములో ఉన్న తండ్రి యొక్క కుమారుని నుండి ఈ ఆహ్వానం. దేనికి? ఆయన సహవాసంలోనికి. కమ్ క్లోజ్ టు మీ, నా దగ్గరకు రా. క్రైస్తవ మతము అంటే ఆజ్ఞలు చట్టాలు కాదు. క్రైస్తవ మతము అంటే క్రీస్తుతో బంధం, క్రీస్తుతో అనుబంధం. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. కాబట్టి ఈరోజు మనందరినీ ప్రియ సహోదరి సహోదరుడా,
యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి నీకు ఉన్నదా ఆ బంధం క్రీస్తుతో, ఆ సహవాసం? క్రీస్తుతో సహవాసంలో నీకు ఆయన విశ్రాంతినివ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ కాడితో పోలుస్తూ ఉన్నాడు. కాడితో పోలిక ఏంటి అని అడిగితే, కాడి అనేది జత, ఇద్దరు కలిసి మోసేది. అంటే ఇది భాగస్వామ్యానికి సూచన. ఎవరితో భాగస్వామ్యము? నీవు ప్లస్ యేసు. ఆయన అంటున్నాడు, నీతో నేను పంచుకుంటాను. కీర్తన 55:22 నీ భారము ప్రభువుపై మోపము, ఆయన నిన్ను భరించును, ఆయన నిన్ను కలత చెందనీయడు. నేను పామరు విచారణలో ఉన్నప్పుడు, కొత్తగా విచారణ గురువుగా వెళ్ళాను. 15 సంవత్సరాల దాకా అక్కడ ప్యారిష్ పండుగ చేయలేదు. సరే, ఉపక్రమించాము అందరితో కలిసి మాట్లాడి. ఆ రోజు ముందు రోజు పెద్ద వర్షం, అన్ని ఏర్పాట్లు చేశాము, బిషప్ గారు రావాలి. అయితే అప్పుడు నాకు అనిపించింది, మనమేదో ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నాము, మరి ప్రభువుకి పట్టినట్లుంది. అప్పుడు నేను దేవాలయానికి దివ్యసప్రసాద ప్రభు ముందు వెళ్ళి కాసేపు కూర్చున్నాను. ఆయనతో అన్నాను, అయ్యా మేమేదో నీకేదో చేయాలని చూస్తూ ఉంటే నువ్వేదో పట్టించుకున్నట్లేదు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు నాకు ఈ వాక్యము తటస్థించింది. భారము చే అలసలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయితే నా కాడి మీరు ఎత్తుకొనండి, అది సులువైనది, తేలికైనది. ఇక్కడ అప్పటిదాకా నేను గమనించలేదు, ఇది నా పండుగని నేను పని చేశాను. కానీ ఆ సమయంలో నాకు అర్థమైంది, ఇది నా పని కాదు, ఇది ఆయన పని. ఆయన పని ఆయన చేసుకుంటాడు, నీకు బాధ ఉండదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సమర్పించుకొని ప్రార్థన చేసుకొని వచ్చాము, మరుసటి రోజు వర్షం ఆగిపోయింది. ఉదయాన్నే జెండాలన్నీ కట్టాము. సాయంత్రం బిషప్ గారు వచ్చారు, పూజ చేశారు. గ్రామాల నుంచి, అన్ని చోట్ల నుంచి ప్రజలు అనేక మంది, వేల మంది వచ్చారు. డ్రామా కూడా అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత డ్రామా అయిపోయింది, అట్లా వెళ్ళారు. మళ్ళీ కుండపోత వర్షం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది నా పని కాదు, ఇది ఆయన పని. ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టమైన పని సులువుగా చేయగలుగుతాం, ఎందుకంటే అది ఆయన పని. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు నీ జీవితంలో నీ కార్యకలాపాలని, నీ క్రమాన్ని, నీ వేగాన్ని నిర్ణయిస్తున్నారు? ఇతరులను, లోకాన్ని చూచి నీవు స్పీడు పెంచుకోగాకు. ఎందుకనంటే అది నీ వినాశనానికి దారితీస్తూ ఉంది. ఎందుకంటే మన అందరికీ అలవాటైన విషయం ఏంటంటే ఒకరితో పోల్చడము. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మన అబ్బాయి కూడా అమెరికా వెళ్ళాలి. ఇదే కదండి పొద్దాక మనం చేసే పని. అందుకే ఒక మైకెల్ జిగరెల్లి అనే ఆయన ఒకటి చెప్తూ ఉన్నాడు, మన జీవితంలో ప్రతిదానికి అవును అనకూడదంట, కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో. టీవీకి నో అని చెప్పగలుగుతున్నామా? ఫోన్కి నో అని చెప్పగలుగుతావా? మూవీకి నో అని చెప్పగలుగుతావా? ఇంటికి నో అని చెప్పగలుగుతావా? కారుకి నో అని చెప్పగలుగుతావా? బంగ్లాకి నో అని చెప్పగలుగుతావా? అప్పుడప్పుడు ఫోన్కి నో చెప్పాలి, ఫేస్బుక్కి నో చెప్పాలి, సమయం వచ్చినప్పుడే డిసిప్లిన్ చేయాలి. ఇంటర్నెట్, ఇవన్నీ కూడా. గలతీలకు రాసిన లేఖ 1:10 ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పౌలు, మనుషుల్ని సంతోషపెట్టదలుచుకున్నావా, దేవుణ్ణి సంతోషపెట్టదలుచుకున్నావా? ఎవరి ఆమోదం కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు? మనుషుల ఆమోదం కోసం వెతుకుతున్నావా, దేవుని ఆమోదం కోసం వెతుకుతూ ఉన్నావా? మనం తేల్చుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు యేసు, నేను ఎలా నా సమయాన్ని గడపాలి, నా డబ్బు ఎలా ఖర్చు చేయాలని నిర్ణయించేది యేసు ప్రభు. ఈ జనం వీళ్ళు కాదు. కాబట్టి క్రీస్తుతో కలిసి కాడి మోసినప్పుడు, క్రీస్తు కాడి మోసినప్పుడు, నో చెప్పడం తెలుసుకున్నప్పుడు, క్రీస్తు ఆధీనంలో జీవించినప్పుడు, ఆయన వేగంలో నడిచినప్పుడు, అప్పుడు భారము అని అనిపించదు. మన జీవితంలో ఒత్తిడి ఉండదు, జీవితంలో
విశ్రాంతిని అనుభవిస్తావు. అది దేవుడిచ్చే విశ్రాంతి. నేను ఇచ్చే విశ్రాంతిని ఎవరూ నీ నుండి వేరు చేయలేరు. అది లోకం ఇచ్చినట్లు కాదు, శాశ్వతంగా ఉండే శాంతి, విశ్రాంతి. ఆయన సహవాసంలో యెషయా గ్రంథం 4వ అధ్యాయం 29-31 వచనంలో మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. అతడు అలసిపోయిన వారికి శక్తిని వసగును. నువ్వు అలసిపోయి ఉన్నావా బిడ్డ? సహోదరి, సహోదరుడా, ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉండు. నువ్వు అలసిపోయి ఉన్నట్లయితే నీ జీవితంలో అలసిపోయిన వారికి శక్తిని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా కాడి మీరు ఎత్తుకొనండి. ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక పద్ధతికి అలవాటు పడమంటున్నాడు దేవుడు. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19వ వచనంలో ప్రతిదినము పారాయణము చేసి నా ఆజ్ఞలు మీరు పాటించాలి. అదేవిధంగా కీర్తన 119:11లో కూడా ద్రోహము చేయకుండా ఉండడానికి ప్రభువుకి నీ వాక్యము నా హృదయలో ఉండాలి ఎప్పుడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రతిదినము మనము ప్రభువును అనుసరించడం నేర్చుకోవాలి, అలవాటు కావాలి. ఈ మనస్తత్వం అలవాటు కావాలి. నా కాడి, ప్రభు చెప్పట్లేదు ఏమని నీ కాడిని తొలగిస్తాను, నీ కాడి తీసేస్తాను, నీ కాడి ఉండదు అని చెప్పట్లేదు. నా కాడి నీకు తగ్గట్టుగా ఉంటుంది. ఇట్ విల్ ఫిట్ యూ కరెక్ట్లీ. సరిపడినట్లుగా ఉంటుంది. భార్యాభర్తలు దేవుడు సరిపడినట్లుగా చేశాడు. దేవుని యొక్క విధానంలో వాళ్ళు సరిపడేవారు, ఒకరికి ఒకరు సరి అవుతారు. ప్రేమతో మోసినప్పుడు మన కాడి సులువవుతుంది. ఆ ప్రేమను దేవుడిస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నా బరువు తేలికైనది. ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు. చూశాను అన్నాడు అంటే అది అబద్ధం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించి ప్రభు చెప్తూ ఉన్నాడు, నా వాక్యమును ఆలకించి పాటించువారే నా సోదరి, నా తల్లి, నా సహోదరు. కాబట్టి ఇక్కడ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పుడు ఒకటి మనం గమనించాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఇది ఆయన పని, నేను చేస్తూ ఉన్నాను అని చేసినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, అనుదినము నా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించమంటున్నాడు. అందుకే నా నుండి మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. మాస్టర్ని ఫాలో అవ్వాలి శిష్యులు. క్రీస్తు నాయకత్వంలో, అంటే ఏ విధంగా క్రీస్తు నడిచాడో అదేవిధంగా క్రీస్తు ఏమని చెప్పాడు? తండ్రి నా చిత్తమే. మరీ తల్లి ఏమని చెప్పింది? నీ మాట చొప్పున. ఇది నా నుండి నేర్చుకోవాల్సింది మీరు ఇది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు దివ్యవాణి టీవీ చూస్తూ ఉండగా నీకు భారం అని అనిపించినట్లయితే, నీ జీవితం భారంగా ఉందా? నీ పిల్లలు కంటగింపుగా ఉన్నారా? నీ భార్య కానీ భర్త కానీ గుదిబండ అయ్యారా? ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? వృద్ధాప్యము లేదా రకరకాల వైకల్యాలు నిన్ను వెక్కిరిస్తూ ఉన్నాయా? భారము చేయి నీవు అలసలసి ఉన్నట్లయితే ప్రభు దగ్గరకు రా. ప్రభు సహవాసంలో గడుపు. ప్రభు ఆధీనంలోనికి రా. ఆయన వేగంలో నడువు. ఆయన దారి చూపిస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అంతేకాదు ప్రేమతో నిన్ను నింపుతాడు. అప్పుడు నీవు ఆయన చిత్తం నెరవేరుస్తావు. అది భారంగా పరిణమించదు. ప్రభు శాంతిని, సమాధానాన్ని పొందుతావు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్వాస ప్రమాణాన్ని మనం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టాను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ జీవించే వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరుడా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్న ప్రభు మాటలు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వినేలా ఆయన ఎన్నిక చేయబడిన, ఆయనచే ఎన్నికైన మరి పావన జనకులు పోపు గారు వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క బోధల ద్వారా, వారి లేఖల ద్వారా, అదేవిధంగా ప్రతి మెత్రానులు, ప్రతి గురువు కూడా దేవుని యొక్క మాటలు, విశ్రాంతినిచ్చే మాటలు బోధించాలని, వారిని బలపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నీవు చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యముచే మనల్ని బలపరిచారు. ప్రభు మనకి మార్గాన్ని చూపించారు. ప్రభు దారిలో, ప్రభు వేగములో మనం వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లయితే, ప్రభు ప్రకారం నడుచుకోవడానికి సిద్ధమైనట్లయితే ఆ ప్రభు మనకి శాంతినిస్తానంటున్నాడు. ఈరోజు అలా నడుచుకునే శక్తిని దయచేయమని, భారముచే ఏ బిడ్డ అయితే కృంగి కృషించిపోతూ ఉందో ప్రభు సన్నిధికి రమ్మంటున్నాడు. ప్రభు సన్నిధికి వచ్చే అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీని దేవుడు ఎన్నుకొని తన వాక్కు ద్వారా, తన కార్యాల ద్వారా, తన శక్తి ద్వారా, మహిమ ద్వారా ఎంతోమందికి దేవుడు ఉపశమనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మరెంతోమందికి ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమాల ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని, వారిలో ధైర్యాన్ని, అభయాన్ని ప్రభు ఇచ్చేలా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఎంతోమంది మీ బిడ్డలు దివ్యవాణి టీవీ దాతలుగా ముందుకు వచ్చి మరి వారి కష్టార్జితాన్ని మీ వాక్యము కోసము, మీ మహిమ కోసం, మీ నామమును బట్టి వెచ్చిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. వారి అవసరాలను తీర్చండి, వారి భారాన్ని తీసివేయండి. వారి జీవితాల్లోనికి ప్రభువా మీరు వచ్చి వారితో పాటు వారి కాడిని మోయండి తండ్రి. ప్రత్యేకించి మీ నుండి వారు నేర్చుకొని మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా వారిని దీవించుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారాన్ని మౌనంగా ఆ ప్రభువు ముందుంచు. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవా గై కొనుమా ఈ పేదను స్వీకరించి దీవించుమా. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతున్. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతున్. మనసులోని యోచనలను ఓ దేవా స్వీకరించు. నా దేవా స్వీకరించు. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతును.
తలపు తలపులను మేలు మలపులను తలపు తలపులను మేలు మలపులను చెలిమి చేతలను కలల ఆశలను చెలిమి చేతలను కలల ఆశలను ఓ దేవా స్వీకరించు నా దేవా స్వీకరించు నేడు నీకు అర్పించెదను నా హృదయని నీకు సమర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షించుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనాలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు లోకాన్ని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయాలలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా మీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహాలను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము నీకు వందనాలు అర్పించచ్చు దూతల సమేతమున నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును వచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి అయిన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఇంకా నీలో భారం ఉన్నట్లయితే, వేదన ఉన్నట్లయితే, నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే, నీకు మించి భారాన్ని మోస్తున్నావని అనిపించినట్లయితే, దారి కనపడక వేగాన్ని అందుకోలేక జీవిస్తూ ఉన్నట్లయితే, నీ కుటుంబ పరిస్థితుల వల్ల కానీ, మరింకే దాని వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, ప్రభు ఈ సమయంలో తన చెంతకు రమ్మంటున్నాడు. తను మనల్ని తన చెంతకు రమ్మనడం కాదు, తనే మన దగ్గరకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న సమయం ఇది. కొద్ది క్షణాలలో క్రీస్తు ప్రభు స్వయాన, ఏ ప్రభు అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచాడు, నడిచి వచ్చి ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందికి శాంతిని ఉపశమనాన్ని కలిగించాడు, అదే ప్రభు ఇప్పుడు నీ దగ్గరకు రావడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. విశ్వాసముతో ఆయన నీ దరికి రమ్మని ఆహ్వానించు. నీవు ఆహ్వానిస్తే సరి, ఈరోజు నీ సమస్యను తీసివేయగలిగే శక్తి ఆయనకున్నది. అందుకే పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తు ప్రభు శరీర రక్తాలతో నాకు సమస్తము సాధ్యమే, ఆయనందు నాకు సమస్తము సాధ్యమే. అందుకే బిడ్డ, లేచి నీ విశ్వాసాన్ని వ్యక్తం చేయి. ఈ సమయంలో నీ భారాన్ని ప్రభువుకు సమర్పించు. నీ కాడి సులువైపోతుంది, ఎందుకంటే క్రీస్తు నీతో పంచుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఆహ్వానించు, నీతో పాటు కాడి మొయ్యాలనుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో విశ్వాసముతో, అది ఎలాంటి
కష్టమైన ఎలాంటి భారమైన ఆ భారాన్ని ప్రభువుకి, ఎందుకంటే ప్రభువు మీద మోపినట్లయితే ఈ సమయంలో ఆయన స్వీకరించే మనలోనికి ఆయన వస్తాడు, ఆయనలో మనం ఉంటాం. ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలవబడిన ప్రభు మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. కాపాడగాక. మధురం కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగడి విందు, బ్రతుకును మార్చడి విందు. బలమును వసగడి విందు, బ్రతుకును మార్చడి విందు. తేనె మధురం కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. నిస్సార జీవితములో సెలయేటి ఊట ఇది, నిజీవ పయనములో నవజీవ కాంతి ఇది. నిస్సార జీవితములో
సెలయేటి ఊట ఇదియే నిజీవ పయనములో నవజీవ కాంతి ఇదియే ఆత్మాంధకారం తొలగించు విందిది ఆత్మ సంతోషం కలిగించు విందిది ఆత్మాంధకారం తొలగించు విందిది ఆత్మ సంతోషం కలిగించు విందిది స్వీకరించగరారండి ఆరగింపగరారండి స్వీకరింపగరారండి ఆరగింపగరారండి బలమును వసగిడి విందు బ్రతుకును మార్చడి విందు బలమును వసగిడి విందు బ్రతుకును మార్చడి విందు మధురము కన్నా మధురమైనది విందు పువ్వులో నివాసన కన్నా సుమధురమైనది విందు జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు పువ్వులో నివాసన కన్నా సుమధురమైనది విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమానమును పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా గడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించునా